హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఆఫీస్‌లో ఒక మదర్ వాళ్ళ డాటర్‌ని 9 ఇయర్స్ డాటర్‌ని తీసుకొచ్చి, పాప మెచ్యూర్ అయిందండి. అసలు ఈ ఏజ్‌కి మెచ్యూర్ అవ్వడం కరెక్టేనా? సో, కొంతమంది పేరెంట్స్‌కి ఇటువంటి డౌట్స్ ఉంటాయండి. అసలు ఏ ఏజ్‌కి అవుతారు వీళ్ళు? ఎ ఎప్ ఎప్పుడైతే ముందుగా అయినట్టుగా గుర్తించాలి? ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. యూజువల్‌గా ఆహ్, ఇప్పుడు జనరల్‌గా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే ఏజ్, యావరేజ్ ఏజ్ 10-12 ఇయర్స్. ఇది వాళ్ళ ఎథనిసిటీని బట్టి కూడా మారుతుంది. అంటే ఇండియన్స్‌కి ఒక ఏజ్ ఉండొచ్చు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళకి డిఫరెంట్ ఏజెస్‌లో అవ్వచ్చు. ఒక 2, 3 ఇయర్స్ అటు ఇటు ఉండొచ్చనమాట. అయితే ఎప్పుడైనా 8 ఇయర్స్ లోపల అయితేనే అది ప్రీమెచ్యూర్‌గా అయినట్టు గుర్తిస్తాం. అయితే కొంతమంది ఈ మధ్యన ఇదివరకి లైక్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ కంటే కూడా ఇప్పుడు పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం చూస్తున్నాం. దీనికి కారణాలేంటో చూద్దాం. సో, ఈ బేబీ యొక్క బాడీ వెయిట్, వాళ్ళలో బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్, వీటన్నిటి ద్వారా కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయినప్పుడు వీళ్ళు తొందరగా మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. అండ్ వాళ్ళ డైట్‌లో కూడా జంక్ ఉంటే తగ్గించాలి. ఎందుకంటే ఎవరైతే పిల్లలు ఒబేస్‌గా ఉంటారో అండ్ జంక్ ఫుడ్స్‌కి అలవాటయ్యి సెడెంటరీగా తక్కువ వర్క్ చేసి ఉంటారో, ఇట్లాంటి పిల్లలు తొందరగా మెచ్యూర్ అవ్వడం కూడా మేము గుర్తించామన్నమాట. సో, ఎర్లీగా అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళకి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పూర్తిగా రావు. సో, పీరియడ్స్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి? శానిటరీ ప్యాడ్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా అవగాహన రాకముందరే వీళ్ళు మెచ్యూర్ అవ్వడం కూడా ఈ మధ్యన చూస్తున్నాం కొంతమంది చిల్డ్రన్‌లో. సో, డెఫినెట్‌గా మనం పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేద్దాం. అండ్ ఆల్సో వాళ్ళ డైట్‌ని కూడా వాచ్ చేసి, జంక్ అవాయిడ్ చేసి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకునేలాగా ప్రోత్సహిద్దాం. థాంక్ యూ.